పాత పార్టీ ఈటల రాజేందర్ సార్ గారికి దుర్గామాత సేవా కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. గౌరవ మన హౌసింగ్ బోర్డు పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మారు మన కాన్స్టిట్యున్సీ ముద్దుబిడ్డ గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మీరు ఇక్కడ కేటాయించినటువంటి స్థలం ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకోవడం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సార్ మినహా మిగతా వాళ్ళు కింద ఉండి సహకరించాల్సిందిగా దయచేసి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సార్ కిందికి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళను కలుస్తారు. पूर्वक नमस्कारां समर्पयामि आवाहन पूर्वक नमस्कारां समर्पयामि आयनेत्रायणे द्वारा दुरादृशां पुष्पाञ्जलिं समर्पयामि पुष्पं पूजयामि आवाहन पूर्वक फस्ट पूजा वृन्दद्वारां दुरादृशां नित्यपुष्पाङ्गरेणीश्वरे सर्वभूतानां कामेवद्वेष्ट्यं गन्धां धारयामि सुगन्धा परिमलभद्र पुष्पाञ्जलिं समर्पयामि ओं प्रकृत्यै नमः विकृत्यै नमः विद्यायै नमः सर्वदेवतायै नमः सिद्धायै नमो नमः సార్ విజేందర్ సార్ బాగుంది. కొంచెం అన్న కొంచెం ఫోన్ కొంచెం అన్న ఫోన్ కొంచెం వెనక పెట్టు అన్న కొంచెం మధ్యలో కొంచెం సైడ్ నువ్వు ఉండవా ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు దర్శించుకోవడం. మరి వారు కూడా నిన్న ప్రారంభమైనప్పటికీ ఉత్సవాలు ఈ రోజే మొదటి పూజ వారు మన దుర్గమ్మ దగ్గర చేయడం కూడా నిజంగా మన కాలనీ అదృష్టంగా భావిస్తూ మరి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు వారిపైన వారి కుటుంబం పైన అదే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి విజ్ఞప్తి చేస్తాను. సంవత్సరంలో మొదలు పెడితే అన్ని పండుగలు అమ్మవారిని పూజించే పండుగలు, బోనాల పండుగ గ్రామంలో అయినా పట్టణంలో అయినా పేర్లు ఏవైనా బోనాల పండుగ సందర్భంగా మనం కొలుచుకునేది మొక్కులు చెల్లించుకునేది మనం అమ్మవార్లకు. ఇప్పుడు మళ్ళీ దుర్గామాత పూజ కూడా అయ్యగారు చెప్తుంది ఈసారి
11 రోజుల పాటు పూజలు చేసే భాగ్యం దక్కింది సార్ అని చెప్పింది. ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రతి సంవత్సరం, అది 9వ సంవత్సరం అనుకుంటా, 9 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజలు నిర్వహించి సమాజం అంతా చల్లగా ఉండాలి, పిల్లా జిల్లా గొప్పగా బతకాలనేటువంటి మీ స్ఫూర్తి తప్పకుండా అది నెరవేరాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. బతుకమ్మ పండుగ మీకు తెలుసు, ప్రకృతిని పూజించే పండుగ అది. అంటే మొత్తం ప్రపంచంలో ప్రకృతిని పూజించేటువంటి ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. చిన్న బతుకమ్మ నుంచి మొదలు పెడితే పెద్ద బతుకమ్మ వరకు మనం 101 పూలు అని చెప్పి అయితే పాడుకుంటాము. ఈసారి అయితే మంచి వర్షాలు పడ్డాయి, అన్ని రకాల మొక్కలు జీవించినాయి, అన్ని రకాల పూలు దొరికే ఆస్కారం ఉంది. అన్ని రకాల ప్రకృతి పూలతో పూజించుకునేటువంటి పండుగ కూడా జరుపుకుంటాం. అది కూడా బతుకమ్మ పేరు అమ్మ పేరు జరుపుకుంటాం. కాబట్టి మన దేశం అనాదిగా స్త్రీలను పూజించే దేశం, ఇది స్త్రీలను గౌరవించుకునే దేశం. ఈ సాంప్రదాయాలు ఇట్లా గొప్పగా ఉన్నాయి కాబట్టి ప్రపంచం మొత్తంలో చల్లగా జీవించే దేశం భారతదేశంగా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు, మన పండుగలు, మన ఆలయాలు అన్నిటినీ కూడా గొప్పగా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు, మనకు సంస్కృతిని కాపాడే పండుగలు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం. వచ్చే కాలంలో ఈ దేశం ప్రపంచంలో గొప్ప ప్రశాంతమైన దేశంగా, గొప్పగా ఎదిగే దేశంగా, అసమానతలు తగ్గే దేశంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి అందరం నాతో సహా అందరు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై.